సెప్టెంబర్ 2 అనగానే జనసేనకులకి అదేవిధంగా జనసేన నాయకులు ఒక పండగ వాతావరణం. ఈ ఆగస్టు సెప్టెంబర్ నెల అనేది మెగా ఫ్యామిలీ అభిమానులందరూ కూడా ఒక పండుగ లాంటిది. సెప్టెంబర్ 2వ తారీఖు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా, సెప్టెంబర్ 2వ తేదీ మా అన్న చిన్నన్న బర్త్డే సందర్భంగా. అందరికీ నమస్కారం. నా పేరు హరికుమార్ రెడ్డి, నెల్లూరు జిల్లా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ని మరియు కోర్ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకుడిని. ఇప్పుడు ఈ ఆగస్టు సెప్టెంబర్ నెల అనేది మెగా ఫ్యామిలీ అభిమానులందరూ కూడా ఒక పండుగ లాంటిది. ఎందుకంటే నెల్లూరు జిల్లా చిరంజీవి యువత పలు రకాల సేవా కార్యక్రమాల్లో ఎప్పుడు ముందంజలో ఉంటుంది. ఈ చిరంజీవి యువత కావచ్చు, పవన్ కళ్యాణ్ యువత కావచ్చు, ఈ రెండు యువతలు నమ్ముకునే ఆంధ్రప్రదేశ్లో ప్రజారాజ్యం అయితేమి, జనసేన అయితేమి ప్రశ్నించడం కోసం పుట్టినటువంటి జనసేన కూడా వచ్చి ఈరోజు తాను ఓడినా సరే ఈరోజు డిప్యూటీ సీఎం స్థాయికి పవన్ కళ్యాణ్ గారు, మా దైవం పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు అని అంటే దానికి కేవలం అభిమానులు, అండదండలు. అలాగే దీంట్లో నెల్లూరు జిల్లాలో చిరంజీవి యువత కృషి చాలా ఎక్కువగా ఉంటుంది. మేము ఎప్పుడు కూడా మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే వేడుకలు కానీ, అలాగే కొణిదెల పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారి బర్త్డే వేడుకలు కానీ చాలా సంతోషంగా, మన సంక్రాంతి అయితే ఎలా చేసుకుంటామో ఆంధ్రులందరూ, తెలుగు ప్రజలందరూ ఎలా చేసుకుంటారో మెగా ఫ్యామిలీకి సంబంధించిన అభిమానులందరూ కూడా అంతకంటే ఘనంగా చేసుకునే ఏకైక పుట్టినరోజులు ఓన్లీ మెగా ఫ్యామిలీ పుట్టినరోజులు మాత్రమే. ఈ పుట్టినరోజులో భాగంగా ముందుగా మెగాస్టార్ చిరంజీవి గారిది రేపు ఆగస్టు 22వ తేదీ జరుగుతోంది. వారం నుంచి కూడా వారోత్సవాలు, ఈ జన్మదిన వారోత్సవాల్లో భాగంగా మొక్కలు నాటం అయితేవి, అన్నదానం అయితేవి, నిన్న రీసెంట్ గా రెడ్ క్రాస్ లో సుమారు 200 మందికి పైగా రక్తదానం చేయడం కూడా జరిగింది. అలాగే మా దైవం పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సెప్టెంబర్ 2వ తేదీ పురస్కరించుకొని అందులో భాగంగా 1వ తేదీ కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం గంగపట్నంలో ఇప్పటికీ 28కి పైగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది. మేము ఫస్ట్ 100 మందితో స్టార్ట్ అయ్యి ఈరోజు 1000 మందికి చేరుకున్నాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నెల్లూరు జిల్లా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అలాగే కోవూరు నియోజకవర్గం ఎమ్మెల్యే గారు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, జానీ మాస్టర్ ప్రముఖ జాతీయ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ గారు, యువ నాయకుడు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి గారు, టీడీపీ నాయకులు కోడూరు కమలాకర్ రెడ్డి గారు, అలాగే రాబోయే రోజుల్లో కాబోయే నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మరియు ముఖ్య నాయకులందరూ కూడా పాల్గొంటున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, జన సైనికులు, మెగా ఫ్యామిలీకి సంబంధించిన అభిమానులందరూ కూడా ఉమ్మడి కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకులందరూ కూడా ఈ కార్యక్రమానికి పాల్గొని సుమారు 1000కి పైగా రక్తదానాలు చేసి మరో 10,000 మందికి ప్రాణదానం చేస్తారని చెప్పి తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై జనసేన, జై పవన్ కళ్యాణ్. అందరికీ నమస్కారం. సెప్టెంబర్ 2 అనగానే జనసేనకులకి అదేవిధంగా జనసేన నాయకులు ఒక పండగ వాతావరణం. 10 రోజుల నుంచి వేడుకలు స్టార్ట్ చేస్తారు. అదృష్టం ఏంటంటే 2-3 వారాల వ్యవధిలోనే అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి బర్త్డే ఒకే 2 వారాల్లో వస్తాయి. నిన్ననే రెడ్ క్రాస్ లో చిరంజీవి యువత ఆధ్వర్యంలో కృష్ణారెడ్డి అన్న, రవెన్న, శేఖర్ రెడ్డి వీళ్ళందరూ కలిసి దాదాపు 500 యూనిట్లు బ్లడ్ యూనిట్లు కూడా కలెక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా జనసేనాని జన్మదినం సెప్టెంబర్ 2 పురస్కరించుకొని ఈరోజు ఈ సంవత్సరం మేము విశిష్టంగా జరుపుదలుచుకున్నాం. విశేష ప్రజాదరణ కలిగిన డిప్యూటీ సీఎంగా ఓటమి ఎరగకుండా 20 పోటీ చేసిన అన్ని స్థానాల్లో కూడా గెలిచిన మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని ఒక వేడుక వాతావరణంతో ఈరోజు నెల్లూరు జిల్లా గోమతి నగర్ నందు గల జిల్లా కార్యాలయం నుంచి ప్రారంభించబోతున్నాం. ఉదయం 10 గంటలకి రక్తదాన శిబిరంతో ప్రారంభమయ్యే ఈ వేడుక సాయంత్రం నర్తకీ సెంటర్లో సాంస్కృతిక కార్యక్రమాలతో ఘనంగా ముగియనుంది. ఇప్పటిదాకా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు సినిమా రంగంలో ఎన్ని సినిమాలు అయితే నటించున్నారో అన్ని కేజీల కేక్తో ఘనంగా మనం నిర్వహించబోతున్నాం జనసేన నాయకుల సమక్షంలో. కాబట్టి జనసేన నాయకులు, వీర మహిళలు, జనసేన కమిటీ సభ్యులు, జనసేన మద్దతుదారులు, మెగా మద్దతుదారులు అందరూ కూడా ఈ ఈవెంట్లో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. జై జనసేన, జై హింద్. అందరికీ నమస్కారం. సెప్టెంబర్ 2వ తారీఖున డిప్యూటీ సీఎం గారి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజుని పురస్కరించుకొని మా నెల్లూరు జిల్లాలో భారీ ఎత్తున ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఆ ప్రోగ్రామ్స్ కి ఎమ్మెల్యేస్, ఎంపీస్ అందరూ హాజరవుతున్నారు. అలాగే ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. ఈ కార్యక్రమాలలో యువత, జనసేన నాయకులు, జనసేన వీర మహిళలు, చిరంజీవి యువత అందరూ పాల్గొని ఈ విజయవంతంగా పూర్తి చేయాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై జనసేన, జై హింద్. అందరికీ నమస్కారం. సెప్టెంబర్ 2వ తారీఖు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా గుడి హరిరెడ్డి గారి ఆధ్వర్యంలో గంగపట్నంలో రక్తదాన శిబిరం కార్యక్రమాన్ని అందరూ వచ్చి విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. అదే విధిగా నెల్లూరు జనసేన పార్టీ తరపు నుంచి జన సైనికులు, వీర మహిళలు ప్రతి ఒక్కరూ ఆయన పుట్టినరోజు వేడుకల్లో సంబరాల్లో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము.
జై జనసేన, జై హింద్. అందరికీ నమస్కారం. నా పేరు కృష్ణవేణి లాభం చెరువు, జనసేన వీర మహిళను. సెప్టెంబర్ 2వ తేదీ మా చిన్నన్న బర్త్డే సందర్భంగా కోవూరు నియోజకవర్గం గుడి హరిరెడ్డి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం భారీ ఎత్తుగా జరగబోతుంది. ఇందులో పాల్గొనాల్సిన ప్రతి ఒక్కరూ యువతలు వచ్చి పాల్గొనాల్సిందిగా వీర మహిళల తరపున, మా జనసేన తరపున, జన సైనికుల తరపున, అందరి తరపున కోరుతున్నాము. జై హింద్, జై జనసేన. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.